ప్రైజ్ లార్డ్. మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన హోసన్నా మినిస్ట్రీలో సండే స్కూల్ పాటలు సుమారు 10 పాటలు రాశాను. ఇప్పటికే నిన్ను పోలిన వారెవరు ఎందెందు వెతికినా లేరు ఈ ధరణిలో అనే పాట వాగ్దేవి పాడింది, మీరు విన్నారు. ఇంకో పాట కూడా వస్తుంది. నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు, దేవుని చేత హెచ్చరించబడి రక్షణ ఓడను కట్టాడు అనే పాట ఇంకో పాట వస్తుంది. సుమారు 10 పాటల దాకా రికార్డింగ్ అవుతున్నాయి. ఈ నోవాహు తాత అనే పాట రిలీజ్ అవుతుంది. జేకి వర్ధన్ మ్యూజిక్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు మ్యూజిక్. ఈ పాట వస్తుంది. ఈ విబిఎస్ జరుగుతుంది కదా ఈ సమ్మర్ లో, మన హోసన్నా మినిస్ట్రీలో జరిగే ప్రతి సండే స్కూల్లో ఈ పాటలు పాడుకునేందుకు వరకు చాలా ఉపయోగపడతాయి. క్రిస్టియన్ లోకంలోనే ఒక ఆణిముత్యం లాంటి సాంగ్ ఒకటి, బ్యూటిఫుల్ సాంగ్ ఇది. మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆ నోవాహు తాత ఎలా కట్టాడు, దాని కొలతలేంటి, ఎన్ని జీవరాశులు దానిలో చేరడానికి వచ్చాయి, అది ఎన్ని అంతస్తులుగా కట్టబడింది, అది ఆ పాట వింటున్నప్పుడే బైబిల్లో ఉన్న వాక్యాన్ని హృదయంలో ఫీడ్ చేసుకునేటట్లుగా ఉండేటట్లుగా రాశాను. ఈ పాటను మీరు వినండి. వీలైన తొందరలో అది రిలీజ్ కాబోతుంది. ఇంచుమించు 10 పాటలు రాశాను. పొట్టివాడైన జక్కయ్య యేసయ్యను చూద్దామనుకున్నాడు, వడివడిగా పరిగెత్తాడు, చూడలేక వెనుదిరిగాడు, మేడు చెట్టునే ఎక్కాడు, కుటుంబానికి రక్షణనే కొని తెచ్చుకున్నాడనే పాట బ్యూటిఫుల్ సాంగ్ అటు కూడా రాబోతుంది. చాలా పాటలు రాశాను. ఈ పాటలన్నీ వస్తున్నాయి, మీరు వినండి. ఒక్కొక్క పాట కొరకు ఎదురు చూడండి, అవి పాడండి, పిల్లలకి నేర్పించండి. రాబోయే రోజుల్లో హోసన్నా మినిస్ట్రీలో చిన్నప్పటి నుంచే వాళ్ళు స్పిరిచువల్ స్టాండర్డ్ పెంచుకుంటూ పాటల్లోనే మంచి వాల్యుబుల్ వర్డ్స్ పెడుతున్నాను. ఇవన్నీ మన పిల్లలు నేర్చుకొని రాబోయే రోజుల్లో రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా ఉంటారని నేను ఈ పాటలు రిలీజ్ చేస్తున్నాను. మీరు విని ఆనందించి దేవుల్లో స్థిరులై ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.